తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. అకార్డింగ్ టు వేదిక్ ఆస్ట్రాలజీ పరంగా మనం చూసుకుంటే శ్రవణ నక్షత్రం వారికి ఈ నూతన సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అంటారు? తప్పకుండా అమ్మా. మార్చి 30వ తారీఖు దగ్గర నుంచి విశ్వావసనామ సంవత్సరం ప్రారంభం కాబోతుంది. అయితే ఈ సంవత్సరము ఆ విశ్వావసనామ సంవత్సర ప్రారంభం కాలమైన మార్చి 30వ తారీఖుని శని యొక్క సంచారము మారుతోంది. మే 15వ తారీఖున గురుగ్రహ సంచారము, మే 18వ తారీఖున రాహు కేతుల యొక్క సంచారము మారుతోంది. దీనివలన పైగా ఈ శ్రవణ నక్షత్రం వాళ్ళు గత 7.5 సంవత్సరాలుగా ఎవరూ పడినటువంటి కష్టాలు, అంటే ఎలాగనంటే ఏలినాటి శని వల్ల ఆరోగ్య సమస్యలకి ఎంత కష్టపడినా రిజల్ట్స్ రాకపోవడం అనేటువంటి దానికి, కాన్సన్ట్రేట్ సరిగ్గా చేయలేకపోవడం అనేటువంటి దానికి, జీవితం మీద ఒక అసంతృప్తిని, ఒక డిసప్పాయింట్మెంట్ని, ఒక రకమైన యాంగ్జైటీ ఇష్యూస్ని ఎన్నో రకాలుగా ఫేస్ చేసి దెబ్బలు తిని ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఒక గొప్ప ఉపశమనం పొందుతున్నారు అని చెప్పచ్చు. బికాజ్ ఎందుకంటే శని 2nd హౌస్ నుంచి 3rd హౌస్లోకి మార్చి 30వ తారీఖున ట్రాన్సిట్ అవ్వబోతున్నారు. ఈ మార్చి 30వ తారీఖున 3rd హౌస్లోకి వెళ్ళిన తరువాత వీళ్ళ యొక్క కెపాసిటీ, వీళ్ళ పొటెన్షియల్ అన్నీ కూడా పెరుగుతాయండి. అంటే ఏమిటి అంటే ఇప్పటిదాకా వీళ్ళు ఎంత కష్టపడదాం అనుకున్నా శని యొక్క దోషం మూలన వీళ్ళకి సోమరితనం కానీ, లేజీనెస్ కానీ, నిర్లక్ష్యం కానీ ఎక్కువ ఉంటాయి. బికాజ్ శని ఇచ్చేటువంటి ఎఫెక్ట్ అలాగే ఉంటుంది. వీళ్ళు ఎంత కష్టపడుతున్నా అనుకుంటారు కానీ తెలియకుండానే ఒక ప్రయత్న లోపం అనేటువంటిది ఉంటుంది. కానీ ఈ శని 3వ స్థానంలోకి వెళ్ళిన తర్వాత వీళ్ళని ఇంకా గొప్ప హైప్స్ తీసుకువెళ్తాడు. ఇప్పటిదాకా ఎంతైతే బాధ పెట్టాడో ఇక్కడి నుంచి అంతే గొప్ప రిజల్ట్స్ కూడా ఇస్తాడు, చాలా అద్భుతంగా. అయితే ఇక్కడి నుంచి వాళ్ళ లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది అని చెప్పచ్చు. కానీ గ్రహ సంచారాలను ఒకసారి గమనిస్తే శని ఎక్సలెంట్గా యోగిస్తున్నాడు. కానీ గురుబలం మే 15 వరకు మాత్రమే ఉంది. గురుబలము మే 15వ తారీఖు తరువాత నుంచి 5వ స్థానంలో ఉన్నటువంటి గురుడు 6స్థ స్థానమైనటువంటి మిథునంలోకి ఎంటర్ అయిన తర్వాత గురుబలం తగ్గడము అనేటువంటి విషయంపై వీళ్ళు కాస్త శ్రద్ధ వహించాలి. ఎందుకు అంటే ఫైనాన్షియల్ క్రైసిస్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సక్సెస్ అనేది కాస్త దూరం అవుతుంది. అనవసరంగా ఎలిగేషన్స్లో ఇరుక్కోవడము, తరువాత చెప్పాలి అంటే వివాహం పెట్టుకున్న వాళ్ళు అది మధ్యలో ఆగిపోవడము, పోస్ట్ పోన్ అవ్వడము, సంతానం విషయంలో పోస్ట్ పోన్ అవ్వడము, ఇలాంటివన్నీ కూడా ఈ గురుబలం తగ్గడం వల్ల అక్టోబర్ దాకా కాస్త ఇబ్బంది పడతారు. అంటే శ్రవణ నక్షత్రం వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే అమ్మా, కాస్త ఖర్చులు అనేవి తగ్గించుకోండి. ఇక్కడి నుంచి ఈ యొక్క శని ఎంటర్ అయిన తర్వాత, గురుబలం తగ్గిన తర్వాత అనవసరమైన విషయాలపై విపరీతమైన ఖర్చులు అవి ఎక్కువ అవుతాయి. రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ అవుతాయి. రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళి డబ్బు నష్టపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ విషయాల్లో శ్రద్ధ తీసుకుంటే కనుక గురుబలం తగ్గడం అనేటువంటి విషయం మిమ్మల్ని ఏమీ చేయదు. అదేవిధంగా ప్యారలల్గానే ఆర్థిక నష్టం కలుగుతుంది అని చెప్పడానికి 2nd కన్ఫర్మేషన్ 2వ స్థానంలోకి రాహు మే 18వ తారీఖు తర్వాత వస్తున్నాడు. సో ఆయన ధనస్థానంలో రాహు పట్టడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఆర్థిక నష్టం అనేటువంటిది కలగడము, ఆర్థిక ఇబ్బందులు రావడము, లోన్స్ కానీ, ఈఎంఐస్ కానీ, అప్పులు కానీ, తాకట్టు పెట్టడాలు కానీ, ఇలాంటి విషయాలపై రుణ బాధలతో కొంచెం ఇబ్బంది ఎక్కువగానే పడతారు అని చెప్పచ్చు ఈ సంవత్సరము. తరువాత మాట విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే వాక్ స్థానమైనటువంటి దాంట్లో రాహు ఉండడం వల్ల వీళ్ళకి ప్రమేయం లేనటువంటి గొడవల్లో కూడా వెళ్ళి ఇరుక్కుని డబ్బు నష్టపోయే అవకాశాలు ఉంటాయి. తరువాత ఫ్యామిలీ నుంచి కూడా ఎక్కువగా ప్రెషర్స్ వచ్చే అవకాశం ఉంటుంది తల్లిదండ్రుల దగ్గర నుంచి. తరువాత 2వ స్థానంలో రాహుగ్రహ సంచారం మారుతోంది కాబట్టి దాచుకున్నటువంటి డబ్బులు కూడా ఒక్కసారిగా ఒక రాంగ్ ఇన్వెస్ట్మెంట్లో పెట్టి నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండండి ఫైనాన్షియల్గా. అయితే ఇంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ చూస్తే కనుక 8వ స్థానంలోకి కేతు వస్తున్నాడు. 9 నుంచి 8లోకి వస్తున్నాడు. ఎవరు? కేతు గ్రహం మే 18వ తారీఖు తర్వాత. దీనివల్ల మెంటల్ టెన్షన్స్ అనేవి చాలా ఎక్కువ అవుతాయి. స్ట్రెస్ కానీ, ఫ్రస్ట్రేషన్ కానీ, లేకపోతే డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ ఇష్యూస్ కానీ, ఇవన్నీ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి అష్టమంలో కేతు కాబట్టి. సో వెరీ వెరీ కేర్ఫుల్గా, మెంటల్ స్ట్రాంగ్గా ఉండండి. తర్వాత మనోధైర్యంతో పనిచేయండి, ఇంకా మంచి రిజల్ట్స్ చూస్తారు. శని మాత్రం మీకు అద్భుతంగా యోగిస్తున్నాడు. నిజానికి ఆ శని యోగించడం వల్ల ఎంతోమంది సూపర్ స్టార్లు అయ్యారు. ఆ బలము, శని బలం ఉంటే ఆ రేంజ్లో ఉంటుంది కాబట్టి. సో గురుబలం పెరగడానికి దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. తర్వాత గురుబలం పెరగడానికి మహాలింగార్చన, శివుడికి మహాలింగార్చన కానీ, శ్రీరుద్రయాగము చాలా శక్తివంతమైనటువంటిది. శ్రీరుద్రయాగం చేయడం వల్ల పెద్ద అంటే ఎవరైనా సరే కాంట్రాక్టుల్లో కానీ, ప్రాజెక్ట్స్లో కానీ ఉన్నవాళ్ళు, ఇండస్ట్రియలిస్టులు కానీ, ఆ డబ్బు పరమైనటువంటి వ్యాపారం ఎక్కువగా చేసేవాళ్ళు నష్టపోకుండా శ్రీరుద్రయాగం అనేటువంటిది కాపాడుతూ ఉంటుంది. ఖచ్చితంగా శ్రీరుద్రయాగం చేయండి.
తరువాత ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా రవి కుజుడు బలం పెరగడం వల్ల కొన్ని మంత్స్లో వీళ్ళకి రాజయోగం పడుతుంది. మేజర్గా చెప్పాలంటే 27వ తారీఖు అక్టోబర్ దగ్గర నుంచి నవంబర్ 27వ తారీఖు దాకా ఆ నెల అంతా కూడా రవి బలం పెరగడం వల్ల అద్భుతమైన రాజయోగము. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తుంటారో వాళ్ళకు ఒక ముందడుగు కనబడుతుంది. ఎవరైతే రాజకీయాల్లో ఉంటారో వాళ్ళకి అద్భుతమైన పదవీ యోగాలు కనబడుతున్నాయి. ఎవరైతే బంగారం వ్యాపారం చేస్తుంటారో వాళ్ళందరికీ కూడా అద్భుతంగా ఉంటుంది. ఎవరైతే ఏ పని పట్టుకున్నా అందులో విజయం పొందేటువంటి ఎనర్జీ ఉండేటువంటి టైం ఈ 27th అక్టోబర్ నుంచి 27th నవంబర్ దాకా అద్భుతంగా ఉంది. సేమ్ ప్యారలల్గా అప్పుడే వీళ్ళకి గురుబలం కూడా అందుతుంది. సో గురువు రవి ఇద్దరు కలవడం వల్ల ఒక రాజయోగం ఏర్పడుతుంది అని చెప్పొచ్చు. ఆ మంత్లో ఎక్సలెంట్గా ఉంటుంది. అయితే జాగ్రత్తగా ఉండాల్సింది మళ్ళీ జూలై అండ్ ఆగస్టులో కూడా శుక్రబలం తగ్గడం వల్ల ఎవరైతే సినీ కళా నాటక రంగంలో ఉంటారో వాళ్ళు జూలై అండ్ ఆగస్ట్ మంత్స్లో వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకు అంటే శుక్రబలం తగ్గడం వల్ల ఏంటి అంటే జన ఆదరణ తగ్గడము, రెప్యుటేషన్ రెమ్యూనరేషన్స్ తగ్గడము, ఏదో ఒక సమస్యలో తెలియకుండా ఇరుక్కోవడము, లగ్జరీకి వెళ్ళి విపరీతంగా డబ్బులు లాస్ అవ్వడము, వైవాహిక జీవితంలో సమస్యలు రావడము, లవ్ ప్రాబ్లమ్స్ కానీ రిలేషన్షిప్లో ఇబ్బందులు రావడం కానీ, లేదు అనుకుంటే శుక్రబలం తగ్గడం వల్ల ఎలా ఉంటుంది అంటే ఉమెన్కి పర్సనల్ ప్రాబ్లమ్స్ పీసీఓడి పీసీఓఎస్ కానీ లేకపోతే ఎలాంటి అయినా ఇబ్బందులు రావడము, తర్వాత మెన్కి కూడా ఉమెన్ వల్ల ఎక్కువగా ఇబ్బందులు కలహాలు తగాదాలు లాంటివి రావడం ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. అండ్ సినీ రంగంలో కానీ నాటక రంగంలో కానీ ఈ యొక్క రంగాల్లో ఎవరైనా ఉంటే ఈ రిలీజ్ డేట్స్ కానీ లేకపోతే ఏమైనా ఉంటే అది ఈ శ్రవణ నక్షత్రం వాళ్ళైతే జూలై అండ్ ఆగస్ట్ నెలలో అసలు చేసుకోవద్దు. చేసుకోకుండా ముందుకు వెళ్ళండి, మంచి రిజల్ట్స్ అనేవి చూస్తారు. శని మీకు యోగిస్తున్నాడు, మిగతా 2 ప్లానెట్స్ బాగా లేదు కాబట్టి గురుగ్రహానికి సంబంధించిన శ్లోకాలు ప్రతినిత్యం చదవండి. శివుడికి సంబంధించిన పురాణాలు, శివుడి యొక్క చరిత్ర కానీ లేకపోతే శివ పంచాక్షరి జపం చేయడం కానీ చేసుకోగలము అనేటువంటి శక్తి ఉన్నవాళ్ళు శ్రీరుద్ర యాగాన్ని తప్పకుండా ఆచరించండి. మీ జీవితంలో కొన్ని చేంజెస్ కనబడతాయి, ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది. బికాజ్ ఏలినాడ్సిని వెళ్ళిపోతుంది కాబట్టి ఖచ్చితంగా శ్రీరుద్ర యాగం వల్ల వీళ్ళకి ఒక మేజర్ టర్నింగ్ పాయింట్ వస్తుంది. అయితే పర్సనల్ చార్ట్ ఖచ్చితంగా చూసుకోండి. ఎందుకు అని అంటే మేజర్ చేంజెస్ అనేవి చాలా కనబడుతున్నాయి. గురుబలం ఒకటి లేదు, రాహు బలం లేదు, శని ఒక్కడే బాగున్నాడు కాబట్టి పర్సనల్ చార్ట్లో చూస్తే కనుక అండ్ ఏంటంటే వీళ్ళకి షష్టగ్రహ కూటమి 3వ స్థానంలో పడుతోందండి. వీళ్ళకి అద్భుతమైన రాజయోగం దీని యొక్క ఇది రాజయోగ సంకేతం ఇది. సో పర్సనల్ చార్ట్ ఖచ్చితంగా వీళ్ళకి సపోర్ట్ చేసింది అని అంటే వీళ్ళ జీవితం టర్నింగ్ పాయింట్ వస్తుంది. అంటే ప్రతి ఒక్కరికి టర్నింగ్ పాయింట్ ఉంటుంది. శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఇది మేజర్ టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చు. సో సేమ్ దీనికి ప్యారలల్గా పర్సనల్ చార్ట్ కూడా సపోర్ట్ చేయాలి. సో పర్సనల్ చార్ట్ ఖచ్చితంగా చెక్ చేసుకుని అక్కడ ఏదైనా దోషాలు ఉంటే తగిన శాంతి పూజలు వెంటనే ఆచరించండి. షష్టగ్రహ కూటమిలోపు మేజర్ చేంజెస్ అనేవి మీ జీవితంలో కనబడతాయి. మరి జాతకరీత్యా ఎవరికైనా కూడా వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలకి పరిష్కారం చేసుకోవాలి అంటే ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా అమ్మ, మీకు కింద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు పూర్తి వివరాలు ఇస్తారు. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నటువంటి అంశం అంతా కూడా గోచారానికి సంబంధించింది, కానీ పర్సనల్ చార్ట్ అనేది చాలా యూనిక్గా ఉంటుంది. మీ యొక్క కర్మ బట్టి డిసైడ్ అవుతుంది. తప్పకుండా ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే కన్సల్ట్ అవ్వండి. మీ యొక్క పర్సనల్ చార్ట్లో ఏవైతే దోషాలు ఉన్నాయో లేదా యోగాలు ఉన్నాయో, మీ యొక్క కోరిక ఏమిటి, సమస్య ఏమిటో తెలుసుకుని గోచారంతో సమన్వయం చేసి తప్పకుండా తగినటువంటి పూజ, శాంతి పూజలన్నీ ఆచరింపచేసి ఆ మంత్రాన్ని ఉపదేశంగా ఇచ్చి అక్కడి నుంచి మీకు మంచి రిజల్ట్స్ వచ్చేలా చేస్తాను. ధన్యవాదాలు. నమస్తే అమ్మా.